ఢిల్లీ నగరం రాత్రివేళ వెలుగుల్లో మెరుస్తూ ఉంటుంది. ట్రాఫిక్ హారన్లు, వీధుల్లో వందలాది వాహనాలు, రోడ్డు పక్కన బజ్జీ వాహనాలతో జీవం మిగిలిన నగరం అది. అయితే ఆ రాత్రి ఒక్కసారిగా సైలెన్స్ను చీల్చిన ఓ భారీ శబ్దం వినిపించింది. రెడ్ ఫోర్ట్ దగ్గరే ఒక కారు దద్దరిల్లేలా పేలింది. చుట్టుపక్కల అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఎవరూ చెప్పలేని ఆందోళన గాల్లో తేలింది. మీడియా స్క్రీన్లపై ఒక్క మాట మాత్రమే ఫ్లాష్ అయింది. ఢిల్లీలో బాంబు పేలుడుతో నగరమంతా పోలీసు సైరన్లతో నిండిపోయింది. ఎవరు ఊహించని ఈ ఘటన దేశాన్ని కదిలించింది. ఈ కథ ఇక్కడే ఆగిపోలేదు. పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకున్న ఈ ఘటన ఒక సాధారణ పేలుడు కాదని అంటున్నారు నిపుణులు. ఇది టెక్నాలజీ మాయాజాలమని అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఘటన తర్వాత జీపీఎస్ అనే పదం ఒక్కసారిగా అందరి నోటా వినిపించడం మొదలైంది. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇంతకీ ఈ ఘటనకు జీపీఎస్కి సంబంధం ఏంటి? ఢిల్లీ పేలుడు తర్వాత దేశం మొత్తం ఒక ప్రశ్నతో కదిలింది. ఆ కారు ఎలా పేలింది? దానికి కారణం ఎవరు? ఇది సాధారణ ప్రమాదమా, లేక దీని వెనుక మరేదైనా ఉన్నదా? పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో శ్రమించాయి. కానీ ఒక విచిత్రమైన విషయం బయటపడింది. పేలుడు జరిగిన సమయానికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీపీఎస్ సిస్టమ్ సిగ్నల్స్ కూడా గందరగోళంగా మారాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు అకస్మాత్తుగా తమ దిశను తప్పిపోతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డులు చూపించాయి. ఇది ఖచ్చితంగా జీపీఎస్ స్పూఫింగ్ కావచ్చని నిపుణులు అంటున్నారు. జీపీఎస్ స్పూఫింగ్ అంటే మనకు తెలిసిన దిశను ఎవరో మార్చేయడం. ఉదాహరణకు, నువ్వు హైదరాబాద్లో ఉన్నా నీ మొబైల్ మాత్రం నువ్వు చెన్నైలో ఉన్నావని చెప్తుంది. ఇలాగే జీపీఎస్ సిగ్నల్ను ఎవరో ఫేక్ లొకేషన్తో మార్చేస్తే అది స్పూఫింగ్ అవుతుంది. ఈ టెక్నాలజీని హ్యాకర్లు, ఉగ్రవాదులు మాత్రమే కాదు, ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా రక్షణ చర్యలో వాడతాయి. ఎందుకంటే ఒక ముఖ్యమైన ప్రదేశం చుట్టూ స్పూఫింగ్ చేస్తే డ్రోన్లు, శత్రువాహనాలు దారి తప్పుతాయి. అందుకే జీపీఎస్ స్పూఫింగ్ యుద్ధ సమయాల్లో లేదా అత్యవసర భద్రతా చర్యల్లో ఎక్కువగా వాడతారు. ఢిల్లీలో జరిగిన పేలుడు కేవలం ఒక దాడి కాకపోవచ్చని ఇప్పుడు నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 10 రోజులుగా దేశంలో పలువురు ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో భారీ పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి సంస్థల మద్దతుదారులు చురుగ్గా కదులుతున్నారు. అదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయం పరిధిలో జీపీఎస్ సిగ్నల్స్ దెబ్బతినడం చిన్న విషయం కాదు. ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడి చేయాలని ప్రయత్నించగా కౌంటర్ ఇంటెలిజెన్స్ జీపీఎస్ స్పూఫింగ్ చేసి వారి టార్గెట్ లొకేషన్ను తప్పుదారి పట్టించిందని సమాచారం. ఇటు సాంకేతికంగా జీపీఎస్ స్పూఫింగ్ చేయడం చాలా కష్టం. దీనికి సాధారణ పరికరాలు సరిపోవు. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత ప్రత్యేక ట్రాన్స్మిటర్లు అవసరం. వీటిని మిలిటరీ గ్రేడ్ పరికరాలుగా పరిగణిస్తారు. వీటి ద్వారా అసలైన ఉపగ్రహ సిగ్నల్ను బ్లాక్ చేసి దాని స్థానంలో నకిలీ సిగ్నల్ పంపిస్తారు. ఆ సిగ్నల్ను రిసీవర్ సరిగా గుర్తించలేకపోతే మొత్తం వ్యవస్థ తప్పుదారి పడుతుంది. విమానం ఎక్కడ ఉందో, డ్రోన్ ఎక్కడ ఎగురుతుందో అన్నది అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అదే టెక్నాలజీ ఢిల్లీలో భయం కలిగించింది. ఎవరైనా ఉగ్రవాదులు దీన్ని వాడుండొచ్చు, లేక నిఘా సంస్థలు తమ రక్షణ కోసం దీన్ని అమలు చేసి ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. టెక్నాలజీ ఇప్పుడు యుద్ధం కంటే ప్రమాదకరమైన ఆటగా మారిపోయింది. మనం ఉపయోగించే ప్రతి సిస్టమ్ ఒక దిశ చూపుతుంది, కానీ ఆ దిశ ఎప్పుడూ నిజమవుతుందనే హామీ లేదు. ఢిల్లీ పేలుడు మనకు చెప్పిన పెద్ద పాఠం ఇదే. నిజాన్ని తెలుసుకోవాలంటే కేవలం సిగ్నల్ను కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా చదవాలండి.